అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 70. నేను నీకు లొంగట్లేదని, నా చెల్లని లొంగదీసుకోవాలని అంటున్న అంజు మాటలకి చెంప చెల్లుమంటుంది. ఆ ఫోర్సుకి పోయి పక్కన చెట్టుకి తగిలి కింద పడుతుంది. కోపంతో అతని కళ్ళు రక్తవర్ణంలో మారి ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు లొంగట్లేదని నీ చెల్లిని ఛీ! అలా ఎలా అనగలిగావు? ఏమనుకుంటున్నావే నన్ను? నువ్వు పెద్ద ఆతిలోక సుందరి అనుకుంటున్నావా? నా అంత అందగత్తె ఇంకా ఎవరూ ఉండరు అన్న బలుపుతో మాట్లాడుతున్నావా? ఒక చెల్లిలా చూసుకుంటున్న నన్ను ఆమెకు ఛీ! నీతో మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. నీకు తండ్రి చనిపోయాడు అన్నప్పుడు నేను నీకు తండ్రి లేని లోటుని తీరుస్తానని అనుకున్నానే. కానీ నువ్వు ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగావు? ఈ మాట మీ అమ్మ వింటే గుండెపోటుతో కాదు నువ్వు అన్న మాటలకి చచ్చిపోతుంది. నువ్వు నన్ను ఇంత ఛీ అన్నా చా అన్నా నీ వెనకాల తిరుగుతున్నానని అలసైపోయాను కదా! ఈ మాట అని నన్ను చంపేసి ఇక్కడ నువ్వు చచ్చిపోయావు అని తన హార్ట్ మీద వేలు పెట్టుకొని చూపిస్తాడు. ఛీ! అని చిరాగ్గా తనని విసిరికొట్టి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. అలా అన్నప్పుడు అంజలి గుండె ఎన్ని ముక్కలైందో తనకే తెలుసు. అతని మనసుని చంపేస్తే తన మీద ఉన్న ప్రేమ పోయి వదిలి వెళ్ళిపోతాడేమో అన్న ఆలోచనతో అలా మాట్లాడిందే కానీ అతన్ని అన్ని మాటలు అన్న అంజు ఎన్నిసార్లు చచ్చిపోయిందో. హర్ష విసురుగా ఇంటికి వెళ్ళిపోతాడు. అంజు కూడా ఆ నిషీధి రాత్రిలో వినీలాకాశాన్ని చూస్తూ అక్కడే చెట్టు దగ్గర ఉండిపోయింది. ఏ పామో కరిచి చచ్చిపోతే బావుండు అన్నంత బాధ ఆమెలో. అంత బంగారం లాంటి మనిషిని బాధ పెట్టిన నాలాంటి పాపిష్టిదాన్ని బ్రతకూడదు. తండ్రి శివయ్య నన్ను నీ ఒడిలోకి చేర్చుకోవయ్యా అని ఏడ్చి ఏడ్చి అక్కడే కూలబడిపోయింది. అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలా కొంతసేపటికి తన తనువు మనసు ఒక్కసారిగా తేలికగా మారి ఇప్పటి వరకు ఉన్న బాధ పోయి భారంగా ఉన్న మనసు హాయిగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. నీకు తోడుగా నేనున్నాను అంటూ భరోసా, నమ్మకం కలిగి ఇక ఈ క్షణం తన బాధలన్నీ తొలగిపోయిన అనుభూతి కలుగుతుంది. తన మనసు ఎంత హాయిగా ఉందంటే ఆమె మాటల్లో చెప్పలేనిది. ఈ తోడు లైఫ్ లాంగ్ ఉంటే బావుండు అన్న ఆశ ఆవిరి చేస్తూ భూమి మీద ఒంటరిని అన్న బాధ ఆవహించి కళ్ళు తెరిచి చూడగానే ఇంట్లో తన బెడ్ మీద ఉంది. చెల్లి, తమ్ముడు, అమ్మ తన చుట్టూ చేరి ఆమె లేవగానే ఏమైందంజమ్మ? అలా పొలంలో ఎందుకు పడుకున్నావు? అంటూ కంగారుగా అడుగుతుంది లక్ష్మి. అది అమ్మ, అలసిపోవడం వల్ల నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. అది సరే కానీ నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అన్న ఆమె ప్రశ్నకి ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చెప్పమ్మా అంటూ తల్లి భుజాన్ని తట్టి ఊపుతుంది. ఓ ఇంకా రావట్లేదని తమ్ముణ్ణి రాజన్నను నేనే తీసుకురమ్మని బాయ్ దగ్గరికి పంపించాను. నిన్ను ఇక్కడికి రాజన్నయ్య తీసుకొచ్చాడు అనగానే ఆమె మనసంతా బాధతో నిండిపోయింది. ఏమైంది తల్లి? కళ్ళేంటి అలా ఎర్రగా మారాయి? ఏం లేదమ్మా, నేను అలసిపోయాను, పడుకుంటాను. అయ్యో కాస్త తిను తల్లి. వద్దమ్మా, ఆకలిగా లేదు. అలా అనకు. పొద్దున్నుండి పొలం పనిలో పడి ఏం తిన్నావో ఏంటో. ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో. కొంచెం తిను తల్లి. నువ్వు తినకపోతే నేను తినను అనగానే సరే అమ్మా, కొంచెం తీసుకురా అంటుంది లక్ష్మి. బిడ్డ అలా అనగానే వెంటనే వెళ్ళి కాస్త అన్నం పెట్టుకొని వచ్చి తినిపిస్తుంది. అమ్మ చేతి గోరుముద్దలు తిని అమ్మ మీరు కూడా తినండి, నేను పడుకుంటాను అనగానే సరేనమ్మా పడుకో అని అంజు మీద దుప్పటి కప్పి అక్కడ ఉంటే ఆమె డిస్టర్బ్ అవుతుందని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పొలంలో హర్షని అన్న మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుతుంటే బాధతో కంట్లో నుండి నీటి ప్రవాహం ఆగట్లేదు. ఒక్కసారి అతన్ని పరిస్థితి ఎలా ఉందో అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే ఎదురుగా బాల్కనీలో చైర్లో కూర్చొని వినీలాకాశంలోకి చూస్తున్న అతని కళ్ళు పగపగా మండుతూ ఉన్నాయి. రెప్ప వేయడం కూడా మరిచి అలాగే చూస్తున్నాడు. ఎంత బాధ పెట్టాను అని అక్కడే గోడకి కులబడి మోకాళ్ళలో తల ఆంచి ఏడుస్తూ ఉంది. అలా ఏడ్చి ఏడ్చి అలసిపోవడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చిన అంజు విండో నుండి చూడగానే ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు. అంతే కోపంగా ఉన్నాయి అతని కళ్ళు. ఎప్పుడైనా సిగర్ తీసి పీల్చేవాడు, ఇప్పుడేంటో స్మోక్ కూడా చేయట్లేదు. అంత బాధ ఇంత చిన్నది ఎలా తగ్గిస్తుంది అనిపించినట్లుంది కాబోలు. నైట్ మొత్తం ఏడుస్తూనే ఉంది అంజు.
అక్క ఇంకా నిద్ర లేవలేదు అని శ్వేత అంజు దగ్గరికి వచ్చి చూడగానే గోడకి ఆనుకొని అలాగే పడుకోవడం చూసి, అయ్యో అక్క, బెడ్ మీద పడుకోక ఇక్కడెందుకు పడుకున్నావు అంటూ తన చేతిని పట్టుకోగానే కుర్రుమంటుంది చెయ్యి. అయ్యో అక్క, ఇంత ఫీవర్గా ఉంది అని అనుకుంటూ అమ్మా అని పిలుస్తుంది. హా అమ్మా అనుకుంటూ లక్ష్మి లోపలికి వస్తుంది. ఏంటమ్మా, ఒకసారి చూడు, అక్క ఒళ్ళు ఎలా కాలిపోతుందో అని అనగానే తన నుదురు మీద చెయ్యి పెట్టి చూస్తుంది. ఒళ్ళు బగ్గుమంటుంది. అయ్యో అంజు, ఏమైంది అని తనని లేపుతూ ఉంటుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి. అమ్మ, బెడ్ మీద పడుకోక కిందెందుకు పడుకున్నావే అనుకుంటూ తనని మెల్లగా లేపి బెడ్ మీద పడుకోబెడతారు. శ్వేత, నువ్వు వెళ్ళి అక్కకు ట్యాబ్లెట్స్ పాలు తీసుకుని రాపో అనగానే అక్కడి నుండి వెళ్తుంది శ్వేత. అంజమ్మ, నువ్వు కాస్త బ్రష్ చేసుకో తల్లి అని తనని వాష్రూమ్కి తీసుకెళ్తుంది. అంజలి మెల్లగా బ్రష్ చేసుకొని వచ్చి బెడ్ మీద కూలబడుతుంది. అంతలో శ్వేత బ్రెడ్, పాలు, ట్యాబ్లెట్స్ తీసుకురావడంతో లక్ష్మి తనని కూర్చోబెట్టి పాలు బ్రెడ్ తినిపించి ట్యాబ్లెట్ వేస్తుంది. ఇక పడుకో తల్లి అని తనని పడుకోబెడుతుంది. కాసేపటికి ఎన్నడూ హాస్పిటల్కి వెళ్ళడం కానీ డాక్టర్ రావడం కానీ తెలీదు ఆ ఊరికి. అలాంటిది మొదటిసారిగా డాక్టర్ ఇంటికి రావడంతో చుట్టుపక్కల వాళ్ళు షాక్ అవుతారు. లక్ష్మికి ఏమైనా ప్రాబ్లమా అని అనుకుంటూ ఇంటి వరకు వస్తారు జనాలు. లక్ష్మి అంటూ పిలుస్తారు. పిన్నిగారు చెప్పండి, మీ ఇంటికి డాక్టర్ వచ్చారంట, ఎందుకు వచ్చారు? నా కూతురికి జ్వరం వచ్చిందని వచ్చారు అంటుంది. మన ఊరికి డాక్టర్ రావడం ఏనాడైనా తెలుసా? కొత్తగా ఈ డాక్టర్ రావడం ఏంటో అనుకుంటారు. డాక్టర్ వచ్చి అంజుని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి ఆమె చాలా వీక్గా ఉంది, కాస్త ఏమైనా తినిపించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేయడంతో ఫీవర్ తగ్గి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అంజలి ఎదురుగా ఉన్న కాటన్స్ చూడగానే షాక్ అవుతుంది. ఫ్రూట్స్, జ్యూస్, ప్రోటీన్ పౌడర్స్, ఓఆర్ఎస్ అలా అన్నీ ఎదురుగా కనిపించగానే, అమ్మా, ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది. ఇవి నేనే రాజన్నయ్యతో తెప్పించాను అంటుంది లక్ష్మి. ఎందుకమ్మా నాకు అబద్ధం చెబుతావు? ఇవి తెప్పించింది నువ్వు కాదు, హర్ష అంటుంది. ఆ మాటకు లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. నైట్ కూడా నన్ను ఇంటికి తీసుకొచ్చింది రాజన్నయ్య కాదు, ఆయనే అంటుంది. అంజలి, నీకెలా తెలుసు అన్నట్లు చూస్తుంది లక్ష్మి. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఏమో అమ్మా, అతను దగ్గరగా ఉంటే నా మనసు ఆటోమేటిక్గా స్పందిస్తుంది అనగానే, నువ్వు అతన్ని ఇంతలా ఇష్టపడుతున్నావు కదా, ఎందుకు తల్లి దూరం చేసుకుంటావు అంటూ బాధపడుతుంది. అంత మంచి మనిషిని పొందే అదృష్టం నాకు లేదమ్మా. ఎందుకు తల్లి నీకు నువ్వే అలా అనుకుంటావు? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం లేదమ్మా, అంతా నా కర్మ అంతే అని నేను కాసేపు పడుకుంటాను అంటూ వెళ్ళి బెడ్ మీద వాలుతుంది. సరే తల్లి, కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. పడుకున్న మాటే గాని ఆలోచనల ప్రవాహం తనని నిద్రపోనివ్వట్లేదు. శూన్యంలోకి చూస్తూ అలాగే ఉండిపోతుంది అంజలి. ఇక్కడ హర్ష ఆఫీస్ వర్క్ చేసుకుంటుండగా టక్కున ఫోన్ మోగుతూ ఉంటుంది. హలో అంటాడు. సార్, నేను ఇంజనీర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎక్కడ వరకు వచ్చింది వర్క్ అని అడుగుతాడు. దాని గురించి మాట్లాడడానికి కాల్ చేశాను సార్. ఇక్కడికి ఇసుక సిమెంట్ రాకుండా ఆపేశారు సార్. ఎవరు ఆపేశారో తెలియట్లేదు అనగానే, అవునా, ఎన్ని రోజులవుతుంది రాక? 2 డేస్ అవుతుంది సార్. నాకు చెప్పాలని తెలీదా? వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నాం సార్, కానీ ఇంతవరకు రాలేదని మీకు కాల్ చేశాను. అయితే సరే, నేను వస్తున్నాను అంటూ ల్యాపీ క్లోజ్ చేసి కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. రేయ్, ఆ హర్షగాడు వస్తున్నాడురా, మీరు అలర్ట్గా ఉండండి. సరే అన్నా అని కాల్ కట్ చేస్తాడు. హర్ష కార్ స్పీడ్గా రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు. అంతలో సడన్గా ఎదురుగా తాడు అడ్డం రావడంతో అలాంటిదేదో ఉంటుందని పసిగట్టిన హర్ష ముందు జాగ్రత్తగా సెకండ్లో జరిగే ప్రమాదాన్ని ఆపుతాడు. వెంటనే కార్ ఆపి ముందు ఉన్న ఆ తాడుని చూడగానే అతనికి సీన్ మొత్తం అర్థమైపోతుంది. దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే నా ముందుకు రండిరా అన్న అతని మాటలకి ఒక్కసారిగా 10 మంది హర్ష చుట్టుముడతారు. ఇప్పుడు మీరు మగాళ్ళు అనిపించారు. ఆడంగి వెధవల్లాగా అలా దాక్కుని నా మీద హత్య ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా అనగానే అందులో ఒకడు హర్ష మీదికి రాడ్ తీసుకొని కొట్టబోతుండగా చెయ్యి అడ్డుపెట్టి ఆ రాడ్ని ఇంకో చేత్తో పట్టుకొని వాడి చేతి పట్టి దగ్గరికి మెలిపెట్టి
రాడ్ని మెడకు గట్టిగా అదుముతాడు. వాడికి ఊపిరి ఆడక సతమతమవుతుంటే వెనుక నుండి ఇంకొకడు వచ్చి హర్ష తల మీద కొట్టబోతుండగా అలర్ట్గా ఉన్న హర్ష వాడి మెడ మీద రాడ్ని తీసి ఆ రాడ్తో వెనుక ఉన్న వాడి తల మీద ఒక గుద్దు గుద్దుతాడు. దెబ్బకు అక్కడే కూలబడిపోతాడు. అందులో ఇంకొకడు కత్తి పట్టుకొని వస్తుండగా అందరినీ ఒకేసారి ఫట్ ఫట్ అంటూ అలా ఎముకలు విరిచి కత్తి తీసుకొచ్చిన వాడిని ఆ కత్తిని వాడి చేతితోనే వాడి కడుపులో పొడుస్తాడు. అలా వాళ్ళ పని పూర్తి చేసి దీనంతటికీ కారణమైన వాడిని వెతుక్కుంటూ గుంట నక్కల దాక్కున్న వాడి దగ్గరికి వెళ్తాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.